ప్రసన్న కుమార్ను హతమార్చాలనే లక్ష్యంతోనే దాడి చేసినట్లుగా మాజీ మంత్రి అనిల్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రశాంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అనేక అనుమానాలకు తావిస్తున్నాయని అనిల్ కుమార్ ఆరోపించారు. ప్రసన్న తనకు తానే దాడులు చేయించుకున్నారని, ప్రశాంతమ్మ ఆరోపణలు చేయడం సిగ్గుచేటని అన్నారు. రాజకీయాలు ఆదర్శంగా నిలిచిన నల్లపురెడ్డి కుటుంబానికి ఇచ్చే గౌరవం ఇదేనా అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో అరాచకాలకు పాల్పడుతున్న కూటమి నేతలకు పశ్చాత్తాపం లేదని ఆయన విమర్శించారు. యాక్షన్ కలిగిన మెంటాలిటీతో రాజకీయం చేసి ఈ విధంగా ఇంటి మీదకి వచ్చి దాడి చేయటం అనేది దాదాపు వారం అవుతా ఉంది. కనీసం ఈ వారం రోజుల్లో అదే ప్రసన్న కుమార్ రెడ్డి గారు మాట్లాడిన దాని మీద హుటాహుటిన రాత్రిగల్లా కేసు కట్టారు. కానీ ఈ రోజు వందలాది మంది ఒక ఇంటి మీదకి గొడ్డలతో, సుత్తులతో, గడ్డపారలతో దాడి చేస్తే ఈ వీడియో మేము రెండో రోజే ఏఎస్పీ గారిని కలిసి ఈ ఫుటేజ్ ఇవ్వడం జరిగింది. ఈ ఫుటేజ్ ఆధారంగా దీనికి సంబంధించి ఎవరెవరు వచ్చారో వాళ్ళందరినీ కూడా ట్రేస్ చేసి, ఎందుకంటే ఆ రోజు రాత్రే ఇద్దరు డిఎస్పీలు, నగర డిఎస్పీ, రూరల్ డిఎస్పీ గారు వస్తే మేము ఐడెంటిఫై చేస్తాం, మేము వాళ్ళ మీద కేసు కడతామని చెప్పారు. నెక్స్ట్ రోజు ఈ ఫుటేజ్ కూడా మేమే కలెక్ట్ చేసి ఏఎస్పీ గారిని కలిసి మేమందరం కూడా ఆ రోజు ఈ ఫుటేజ్ ఇవ్వడం జరిగింది. దాదాపు ఫుటేజ్ ఇచ్చి కూడా 6 రోజులు అవుతా ఉంది. ఒక ఎఫ్ఐఆర్ కట్టి ఆ ఎఫ్ఐఆర్ లో ఎవరూ పేర్లు కొందరు దుండగులు దాడి చేశారని ఒక ఎఫ్ఐఆర్ కట్టారు. అంటే ఇంత స్పష్టంగా ఒక ఫుటేజ్ ఇచ్చి ఆ ఫుటేజ్ లో ఎవరెవరు ఉన్నారని మాకు తెలిసిన దాదాపు 8-9 మంది ముఖ్య నాయకులు, కోవూరుకు సంబంధించిన ముఖ్య నాయకులు పేర్లు ఐడెంటిఫై స్పష్టంగా కనిపిస్తున్నా కూడా యాక్షన్ కలిగిన మెంటాలిటీతో రాజకీయం చేసి ఈ విధంగా ఇంటి మీదకి వచ్చి దాడి చేయటం అనేది దాదాపు వారం అవుతా ఉంది. కనీసం ఈ వారం రోజుల్లో అదే ప్రసన్న కుమార్ రెడ్డి గారు మాట్లాడిన దాని మీద హుటాహుటిన రాత్రిగల్లా కేసు కట్టారు. కానీ ఈ రోజు వందలాది మంది ఒక ఇంటి మీదకి గొడ్డలతో, సుత్తులతో, గడ్డపారలతో దాడి చేస్తే ఈ వీడియో మేము రెండో రోజే